హలో ఏపీ నమస్కారం, నేను మీ షణ్ముఖ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదాలు సిట్టు, బిట్టు, గిట్టు ఏంటి అనుకుంటున్నారా? మరి అదేవిధంగా మీరు ఇంతవరకు మద్యం మాఫియా చూసింటారు, గంజాయి మాఫియా చూసింటారు, డ్రగ్స్ మాఫియా చూసింటారు, లేకపోతే ఇసుక మాఫియా చూసింటారు, లేకపోతే మైన్స్ మాఫియా చూసింటారు. కానీ కొత్తగా నెయ్యి మాఫియా చూసారా ఎప్పుడైనా? లేదు కదా. మరి ఇదే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. నమస్తే సార్. డివిఎస్ గారు, సిట్టు, బిట్టు, గిట్టు ఏంటి సార్? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం ఎలా చెప్పాలో ఆయనే చెప్తున్నారు. న్యాయం తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా బాధపడాలో ఆయనే బాధపడుతున్నాడు. దీని నా మీద వ్యతిరేకత లేకుండా ప్రజల్లో ఒక సింపతి రైజ్ చేయడం కోసము తానే ఏదో బాధపడిపోతున్నట్టు యాక్ట్ చేయడము అంటే ఏ విధంగా అనుకోవచ్చు సార్ ఇది? అంటే పొగరు. ఏది సిట్టు బిట్టు అన్నాడంటే, సిట్టు లేదు బిట్టు లేదు అని అన్నాడంటే అది పొగరు అన్నమాట. అది మదం, ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదం. ఇవాళ సిట్టేసింది ఎవరు? సుప్రీంకోర్టు. సిట్టు లేదు బిట్టు లేదు అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎవరిని అవమానించినట్టు? సుప్రీంకోర్టును అవమానించాడు. అసలు ఇంతవరకు శాంతం అంతా అది సబ్స్టిట్యూట్ అవ్వలేదు. ఏది మొత్తం అంతా కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, ఒక FSSAI నిపుణుడు అది పెట్టమని కొన్ని గంటలు కాకముందే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏముంది అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగిందని మీరు సిట్టేస్తారు, సిట్టు లేదు గిట్టు లేదు అన్నాడంటే ఎవరిని అంటున్నాడు? సుప్రీంకోర్టు అంటున్నాడు. ద్విసభ్య ధర్మాసనాన్ని టార్గెట్ చేశాడు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథాన్ని టార్గెట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా సుమోటోగా తీసుకుని కేసు పెట్టేయాలి. నిజం చెప్పాలంటే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిట్టుని అవమానపరచటం, ఈ విధంగా మాట్లాడటం అంటే ఏమీ జరగలేదని ప్రజల్లో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటం. ఇప్పుడు ఇందాక ఏదో అన్నా వరుస పెట్టి ఏదో మాఫియా లిస్టు చదివాము. ఏదో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, గంజాయి మాఫియా, నెయ్యి మాఫియానా? కాదేది కవితకు అనర్హం అన్నాడంట. ఎవరండి? మధు గారు, శ్రీశ్రీ. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే కాదేది మాఫియాకు అనర్హమా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాదేది మాఫియాకు అనర్హం. ఏది ఇసుక అయినా, మద్యం అయినా, భూములైనా, గంజా అయినా, డ్రగ్స్ అయినా, నెయ్యి అయినా, స్వామివారి ప్రసాదమైన మాఫియానే. అందుకు కాదు ప్రధాని మోడీ మొన్న ఎన్నికల ప్రచారంలో తిట్టొదిలిపెట్టింది. కేంద్ర మంత్రులు వచ్చి నడ్డా, రాజ్నాథ్, అమిత్ షా మాఫియా రాజు నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అన్నాడంటే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక మాఫియా రాజు అన్నారంటే ఎవరన్నది? సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడంటే మరి ఆ మాఫియా రాజు ఇవాళ ఏకంగా తిరుమలలోనే తెస్టేసింది, ఏకంగా ప్రసాదాన్నే కల్తీ చేసింది. ఆ నెయ్యి మాఫియా ఏంటి అసలు? నలుగురు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. 4 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనుకున్నాం ఏది దుండిగల్ AR డైరీ, కర్ణాటక నందిని డైరీ అనుకున్నాం. అది కాస్త ఇప్పుడు ఎక్కడ చేరింది? ఉత్తరాఖండ్. ఏంటో దాని పేరు? బోలే బాబా ఆర్గానిక్ డైరీస్. బోలే బాబా. ఇప్పుడు జగన్ బాబా, భూమన బాబా డైరీ, లేకపోతే సుబ్బారెడ్డి డైరీ, బాబాయ్ డైరీయా? ఇది బోబే బాబా డైరీ కాదు, బోలే బాబా. ఇదేంటి? బాబాయ్ సుబ్బారెడ్డి డైరీ. వాళ్ళ 4 రాష్ట్రాలు, 4 డైరీలు. అసలు ఇందుకోసమేనా నువ్వు 800 కిలోమీటర్లు అనే నిబంధన 1500 కిలోమీటర్లు చేసింది? AR డైరీ కోసం 1500 కిలోమీటర్లు మార్చాడు అనుకున్నాను నేను. 1500 కిలోమీటర్లు కాదు, ఇప్పుడు అది 2300 కిలోమీటర్లు అంట. ఎక్కడి నుంచి? అది ఎక్కడ? రూర్కీ, ఉత్తరాఖండ్. అరే 2300 కిలోమీటర్ల నుంచి నీకు నెయ్యి ట్యాంకర్ ఇక్కడికి రావటమా? ఎక్కడికి? పెనుబాక ఏదో అది అక్కడ తిరుమల, తిరుపతి. అక్కడి నుంచి కొన్ని ట్యాంకర్లు ఎటిల్లాయి దుండిగల్ నుంచి మళ్ళా తిరుమల. 3300 కిలోమీటర్లు అంట. 3300 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ ఎంత అవుద్ది షణ్ముఖ్?
అసలు మీరు ఇచ్చిన 319 రూపాయల డైరీ ఆ కిలో కాస్ట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చుదా అంటే ఏ స్థాయిలో కల్తీ చేశారు. అసలు వీళ్ళే నెయ్యి తయారు చేశారు వైష్ణవి డైరీ కేంద్రంగా. ఈ మొత్తం అంతా వైష్ణవి డైరీ కేంద్రంగానే జరుగుతోంది. ఏది ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, అల్ఫా కావచ్చు, లేదు ఇప్పుడు వచ్చిన ఈ బోలే బాబా కావచ్చు, అంతా డమ్మీలే. ఇవన్నీ కూడా డమ్మీలు. వీళ్ళను ముందు పెట్టి వీళ్ళు ఆడారు. అది నెయ్యి మాఫియా. ఈ నెయ్యి మాఫియా డాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ నెయ్యి మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చోటా డాన్సే వీళ్ళందరూ. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా చోటా డాన్సే. ధర్మారెడ్డి వీళ్ళంతా సెకండరీ. అసలు డాన్ తాడేపల్లిలో అన్నమాట. పెద్ద ఎత్తున నీకు సంవత్సరానికి 800 కోట్లు షణ్ముఖ్. 800 కోట్లు మొత్తం ఈ జీడిపప్పు కానీ, శనగపిండి కానీ, ఆవు నెయ్యి కానీ, ఇప్పుడు ఈ కొన్నవన్నీ ఉన్నాయి చూసావా, యాలుకలు మరీ ఘోరం. ఏది 8 mm ఇంత పొడవున్న యాలుక్కాయలు కొనాలా. అలాంటిది వీళ్ళు అందుట్లో సగం ముక్కిపోయిన యాలకులు ఆ బస్తాలు కొని దాన్ని తయారు చేస్తే పుచ్చిపోయిన బాదం ఇదే జీడిపప్పు వీటితో అసలు ఇవన్నీ ఎందుకులే ఇంకా నాసి రకం ముక్కిపోయినాయి. అసలు నువ్వు అసలు పంది కొవ్వే కలిపిన నెయ్యి వాడారంటే ఎంత భ్రష్టులు. ఇవాళ ఏమంటాడు? సిట్టు లేదు బిట్టు లేదని సిట్టును బెదిరిస్తున్నాడు. ఏముంది అసలు ఇక్కడ ఏం జరిగింది, మీరు ఏం చేయడానికి వస్తున్నారంటున్నాడు. అసలు వాళ్ళు ఇంతవరకు రాలా, వాళ్ళ పేర్లే తెలియలేదు. అంటే విచారణ జరగటం నీకు అసలు ఇష్టం లేదు. విచారణ చేయాల్సిన అవసరమే లేదు అని ఎవరు తెలియచేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తీర్పిచ్చేస్తున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి సిట్ని డిసైడ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టునే డిసైడ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా స్వామివారినే డిసైడ్ చేస్తున్నాడు. స్వామివారు మీరు గనక రేపొద్దున ఈ వచ్చే కొత్త సిట్ గనక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి దాని మీద తప్పుడు ప్రచారం చేస్తే స్వామివారి కోపం వస్తుంది. స్వామివారి కోపం వస్తే చంద్రబాబు ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులు దాని ప్రచారం చేస్తున్న వాళ్ళు స్వామివారు వాళ్ళ మీదే కన్నెర్ర చేస్తారు. అంటే స్వామివారు ఎవరి మీద కన్నెర్ర చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి ఆదేశిస్తున్నాడు. ఓకే సార్. అంటే అది పిచ్చి పీక్కెళ్ళింది. పిచ్చి పీక్కెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి నేనే దేవుణ్ణి అన్నట్టు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. యాక్చువల్గా మొన్న బెంగళూరు వెళ్ళాలి. ఆ మెడిసిన్స్ ఏదో అంటారు, మరి మనకు వాస్తవం ఏదో తెలియదు. అలా అక్కడ ఏదో ట్రీట్మెంటా, లండన్ మందులా, ఆ మందులు పడకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఉన్మాద వ్యాఖ్యల. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ కల్తీ విషయంలో, నెయ్యి కల్తీ జరిగిన విషయంలో మాకు సిట్టు కాదు సిబిఐ కావాలని చెప్పేసి అన్నారు. ఎవరి ముందర? సుప్రీం ముందర. మరి ఆ సుప్రీం న్యాయస్థానం ఇప్పుడు సిబిఐ సరే నువ్వు కోరావు కాబట్టి సిబిఐ వేస్తాన్నట్టుగా వాళ్ళు కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. తూచి ఇదంతా నేను సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషను అని చెప్పేసి ఇప్పుడు ఏమీ లేదు, లడ్డు కల్తీ ఏమీ లేదు, నెయ్యి కల్తీ ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ మొదటికే రెడ్ వచ్చా మొదలెట్టా అన్నట్టుగా చందంగా మొదలుకొచ్చారు. మరి ఈయన ఈ ప్రాసెస్లో జరిగిన ప్రాసెస్లో ఈయన మాట్లాడిన ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు గిట్టు బిట్టు కొత్త పదాలన్నీ వచ్చేస్తున్నాయి సార్, జ్ఞాన గుళికలు. మరి మీరేమంటారు దీనిపైన? నేను అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈరోజు నేను ఒక మాట మాట్లాడుతున్నా. కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం కానీ ఒకసారి చదువుకుంటే ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు బదలాయించున్నారు. ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కింద వస్తుందని నేను అంట. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ఎంక్వైరీ వేసిన తర్వాత దాన్ని ప్రశ్నించే రైట్ న్యాయస్థానానికి ఉందా? ఒక ఎంక్వైరీని అడ్డుకునేటటువంటి అధికారము దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఉందా? అల్టిమేట్గా ఏం జరిగింది? అల్టిమేట్గా జరిగింది ఏంటి అంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టింది ఈనాడు సుప్రీంకోర్టు. ఎందుకంటే మీరు దర్యాప్తు చేయండి, నో అబ్జెక్షన్. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దర్యాప్తుని ఎందుకు నిలుపుదల చేయాల్సి వచ్చింది?
దీంట్లో మీ ఒక తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఫెడరల్ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇది ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు సైమిల్టెన్సీల్గా మీరు దర్యాప్తు చేయించవచ్చు, ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం కాబట్టి. ద సెకండ్ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సిబిఐ ఒక రాష్ట్రం యొక్క లెటర్తో వచ్చి దర్యాప్తు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేయమని ఇవ్వాలి, లేదంటే సుప్రీంకోర్టు ఆదేశించాలి, దర్యాప్తు చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడో రాజ్యాంగ ధర్మాసనంలో ఒక మెలికి తిరుగుతుంది. ఇది నాకు బాగా స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టింది ఇవాళ సుప్రీంకోర్టు. ఓకే, నేనైతే దీన్ని నిర్ద్వందంగా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఫెడరల్ సిస్టంలో భాగంగా ఉన్న అధికారాలు వినియోగించే హక్కు ఉందా లేదా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామిదే కాదు ఇక్కడ సమస్య వస్తుంది, రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇంకా ప్రతిదానికి మనం సుప్రీంకోర్టు పోతే ఎత్తేసి ప్రెసిడెంట్ రూల్కి దేండి దేశాన్ని, లేదంటే సుప్రీంకోర్టుని పరిపాలించమనండి రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం సిట్ ఏర్పాటు చేసే అధికారం కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానం మీద లేదు అని అంటున్నారు. అది రాష్ట్ర సంపద, అది ఉమ్మడి అధికారాల్లో భాగంగా ఇది ఎవడో ఒక దోషి వేసిన దాని మీద మీరు జడ్జిమెంట్ ఇచ్చేసి దాంట్లో ప్రత్యేక జోసి అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? అంటే మీరు ఎలా దూరుతారు, ఏ విధంగా దూరుతారు? అంటే ఇప్పుడు పార్టీని ఏం చేశారు? ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారు, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది సుప్రీంకోర్టు వేసిన దర్యాప్తు అని అనుకుంటున్నారు. నేనైతే భావించడం ఎందుకు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి జొరబడింది. ఇప్పుడు సిబిఐ నుంచి అధికారులు ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరు, ఎఫ్ఎస్ఏఐ అధికారిని ఒకరిని ఎవరు సెలెక్ట్ చేయాలి? సెలెక్ట్ చేసి కూడా పెట్టొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరిని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరిని, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఎవరు అధికారులు? ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము సార్వభౌమాధికారంతో ఒక సిట్ వేసి ఒక టీంను ఫామ్ చేసి దర్యాప్తు జరిపిస్తూ ఉంది. దిస్ ఇస్ ద లాజిక్ పాయింట్ షణ్ముఖ్, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి సుప్రీంకోర్టు జొరబడింది, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి సుప్రీంకోర్టు జొరబడింది. ఇప్పుడు ఆ అధికారులను ఎవరో కూడా సుప్రీంకోర్టే ప్రకటించాలి. మళ్ళీ రాష్ట్రం నీకు నమ్మకం లేకే కదా, ఎవరో చెప్పమనండి అధికారులు. మళ్ళీ ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు అధికారులు కూడా మీరే కేటాయించండి. మరి ఇప్పుడు ఒక నివేదిక తీసుకొని రండి అని చెప్పేసి ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అయితే అంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఎవరేశారు? సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఏముంది చదవండి మీరు ఒక్కసారి. సుప్రీంకోర్టు ఆర్డర్ను చదవండి ఒకసారి, తేరిపారా చూసి కళ్ళు తీసుకొని చదవండి. ఆ ఆర్డర్లో ఏముంది? సిబిఐ ఆఫీసర్లు ఒక ఇద్దరిని, రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారులను ఒక ఇద్దరిని, ఎఫ్ఎస్ఏఐ అధికారిని ఒకరిని ఏమన్నారు. ఇక్కడ ఏంటి అంశం ఏంటి? అంశం ఏంటి అని అంటున్నా నేను. పోలీస్ అధికారులు చదువుకుంటే ఐపీఎస్ చదువుకుంటారు, కల్తీ చేల్చగలిగితే కెపాసిటీ వాళ్ళ కాడ ఉందని నేను అడుగుతుండా. ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు ఎక్కడి నుంచి తీసుకోవాలి? నువ్వు సుప్రీంకోర్టు అత్యున్నత స్థానం ఎక్స్పర్ట్ కమిటీ సిసిఎంబిఐ నుంచి తీసుకోవాలి. కెమికల్ అనాలిసిస్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి నువ్వు సెలెక్ట్ చేయాలి, డైరీ సైన్స్ నుంచి చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయాలి, ఇంకా ఆ నుంచి నీకు తీసుకుంటే ఎన్డీబీ ల్యాబ్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఒక్క కెమికల్ ఇంజనీరింగ్ ఏడాడా కెమికల్ అనాలిసిస్కి ఎక్స్పర్ట్లో తేలాల్సిన అంశం ఇది. ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా తెలుస్తుందని నేను అడుగుతున్నా. అంటే వాళ్ళ సలహా, వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కదా ఈ కమిటీ. కమిటీ నీకు నమ్మకం లేదు కదా, సిట్టేసింది కదా రాష్ట్ర ప్రభుత్వము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మొన్న వరదల సమయంలో కన్నయ్య నాయుడు గారి సహాయం ఏ విధంగా అయితే తీసుకుందో అధికారికంగా అయితే ప్రకటించలేదు కదా. అప్పుడు కన్నయ్య నాయుడు ఏమంత దూలాన్ని నేను అంటుండా, ఏమంత దూలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది, ఐఐసిటి. సిసిఎంబి హైదరాబాద్లో ఉంది, సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ. సైంటిఫిక్గా తేల్చాల్సిన అంశం ఇది. పోలీస్ ఆఫీసర్లు తేల్చాల్సిన అంశం కానే కాదు. పోలీస్ ఆఫీసర్లు దొంగతనాలనే పట్టుకుంటారు.
ఒక సిట్ ఎంక్వైరీ వేసింది ఒక లడ్డు మీద అని మీరు అనుకుంటున్నారు. ప్రభుత్వం వేసిన ఇప్పుడు నేను అనేది తెలుగు ప్రజల సార్వభౌమత అధికారం మీద దెబ్బ కొట్టింది ఇవాళ ప్రభుత్వం. నేను అంటుండేది ఏంటంటే అక్కడ ఇంజనీరింగ్లో జరిగిన అవినీతి ఉంది, కొనుగోలులో జరిగిన అవినీతి మీద అంటే కూలంకషంగా అన్నిటి మీద తేల్చమని ఒక లడ్డు చుట్టూనే తిరగల ఆంధ్రప్రదేశ్ సిట్ ఎంక్వైరీ. ప్రతి ఒక్కరు లడ్డు లడ్డు అనుకుంటారు. లడ్డు ఒకటే కాదు, ఇంజనీరింగ్లో జరిగిన దోపిడీ, తర్వాత దేవదేవుడు శ్రీవారి భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి టీటీడీ తొమ్మలపల్లి తిరుమల దేవస్థానం ఆ దాంట్లో దోపిడీ, అన్నిటి నుంచి నిగ్గు తేల్చాలని వేసింది రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ. కేవలం లడ్డు కల్తీ ఒక్కటే కాదు, నిందితుడే సుప్రీంకోర్టుకు పోయి ఒక చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి నిందితుడే పోతాడు. ఎవరు నిందితుడు? జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ 1 బాబాయ్ 2. బాబాయ్ 1 పోయిండు. నేననే పాయింట్ అది కాదు. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఫామ్ చేయాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు ఫామ్ చేయాలా? రాష్ట్ర ప్రభుత్వాల మీద కిందకి నెట్టారు, మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టారు కదా. పైన ఉన్నది కూటమి ప్రభుత్వమే, కింద ఉండేది కూటమి ప్రభుత్వమే. వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే మాకెందుకు వ్యవహారం, దేవుడితో మేము పెట్టుకోకూడదు అటు ఉంటున్నప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారా? ఇవాళ తెలుగు ఎన్టీ రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట అక్షరాల సత్యమని ఇప్పుడు తెలుస్తుంది. తెలుగు ప్రజల సార్వభౌమాధిక అధికారం మీద దాడి చేస్తుంది ఇవాళ సుప్రీంకోర్టు. కాబట్టి కోర్టుకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఫెడరల్ సిస్టానికి పూర్తిగా అది అర్థం చేసుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలివిగా వ్యవహరించారని నేను అంటుండా. అరే మన మీద వచ్చి పడతారు తెలుగు బిడ్డలు, తెలివైన బిడ్డలు, ఇది ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగ వైలేషన్కి వస్తుంది, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఒక ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇద్దరు, FSSAI ఇద్దరు, అదే డైరెక్ట్గా వాళ్ళు కానీ ఎక్స్పర్ట్ కమిటీని కానీ ఫామ్ చేసి ఉంటే చరిత్ర మరో రకంగా ఉండేది. అంటే మాకు ఆత్మగౌరవం లేదా? మాకు చేత కాదా పరిపాలన? అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుగు ప్రజల ఫెడరల్ సిస్టమ్ చంపేస్తారా? ఇందుక ఉండేది సుప్రీంకోర్టు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఉండాలా, హక్కులు కాలరాయడానికి సుప్రీంకోర్టు ఉండకూడదు. మీకు అనుమానం ఉంటే మీరు ప్రత్యేక దర్యాప్తు చేయండి, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేసుకొనివ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో సిట్టు, దానికి సమాంతరంగా ఇంకొక దర్యాప్తును మీరు ఏర్పాటు చేసుకొని 2 నివేదికలకు తీసుకుంటే బాగుండేదని మీ అభిప్రాయం? ఇది కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, ఫెడరల్ సిస్టమ్ అదే చెప్తుంది. రాజ్యాంగాన్ని చదువుకున్న ఎవరికేం తెలుస్తుంది షణ్ముఖ్? ఇది ఫెయిల్ అవుతుంది ఇక్కడ. ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేస్తుంది సుప్రీంకోర్టు. సార్ డివిఎస్ గారు, లడ్డు కల్తీ మీరు ఇందాక చెప్పారు, బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ వాళ్ళు 355 రూపాయలకు 1 కేజీ నెయ్యి కొనుగోలు చేశారు. ఈ వైష్ణవి డైరీ వాళ్ళు అదే కేజీ నెయ్యిని ఏఆర్ డైరీకి 36 రూపాయల 48 పైసలు నష్టంతో తక్కువ రేటు కంటే 318 రూపాయల 47 పైసలకు అమ్మడం జరిగింది. దీనిని ఏఆర్ డైరీ వాళ్ళు ₹1.27 లాభం ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి అమ్మకం చేశారు. అసలు దేశ చరిత్రలో ఎక్కడైనా నష్టానికి బిజినెస్ చేస్తారనేది ఇక్కడే జరుగుతూ ఉంది సార్. మరి ఏంటో ఈ మతలబ్ ఏంటో మీరు ఒకసారి చెప్పండి సార్. గోల్మాల్ ఏది ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు గోల్మాల్ చేశారో ఇక్కడే కనపడుతుంది అన్నమాట. అసలు వాళ్ళు ఇచ్చింది నెయ్యి కాదు, వాళ్ళు చేసింది ఇప్పుడు వెన్న నుంచి నెయ్యి ఉండాలి కదా, అందులో అసలు వెన్న లేదు. ఇది మన ఇప్పుడు మధు గారు అనేది, ఇప్పుడు ఈ కెమిస్టులు అనేది మొత్తం అంతా అది నిగ్గుదేలా. అది నిగ్గుదేలాలంటే ఎవరు మరి ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి? కేవలం ఒక FSSAI నిపుణుని ఒకరిని పెడితే సరిపోతుందా? ఇవాళ అసలు ఆ లడ్డు ఉన్నాయా? అప్పటి శాంపుల్స్ ఉన్నాయా? మనం గతంలో డిబేట్లో కూడా చర్చించాం. ఇప్పుడు తిరుపతిలో శాంపుల్స్ తీయాలి కదా, వచ్చిన ప్రతి ట్యాంకరు శాంపుల్స్ భద్రపరచాలి కదా. ఆ శాంపుల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయా? ఉంటే వాటన్నిటిపైన ఇవాళ తనిఖీ చేయాలి, ఇవాళ వాళ్ళ పరీక్షలకి పంపాలి. మీరు గజియాబాద్ పంపుతారా, మైసూర్ డైరీకి పంపుతారా, లేదు NDDB గుజరాత్ దానిలో చేపిస్తారా? ఏదైనా ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. సుబ్బారెడ్డి ఏదో ఇవాళ పిటిషన్ వేసాడని ఇవాళ ఏదో మనం తీర్పిస్తున్నాం, ఇది కాదు కదా. ఇవాళ దీనికి న్యాయం జరగాలి. వాళ్ళ భక్తుల విశ్వాసాలపైన దెబ్బిది. ఏది ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ అనేది కానీ, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లుగా జరిగిన అవకతవకలు, అవినీతి కుంభకోణాలు, మహాపచారాలు, అన్యమత ప్రచారం, వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి.
ఒకటి కాదు ఇక్కడ జరిగింది నేరం, ఒకటి కాదు జరిగింది ఘోరం. ఇంజనీరింగ్ విభాగంలోనే 4,000 కోట్ల స్కామ్. ఒక్క ఇంజనీరింగ్ విభాగంలో సుబ్బారెడ్డి హయాంలో, భూమన కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్స్ కూడా పెద్ద కుంభకోణం సార్. 23 భూములు ఆస్తులు అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అసలు స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా అని అనుకుంటున్నారు. ఆ హుండీ కానుకల పరిస్థితి ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితి ఏంటి, ఏ బ్యాంకులో ఎఫ్డీలు ఉంటే ఏ బ్యాంకుకు మార్చారు, ఎందుకు మార్చారు, దానివల్ల కమిషన్ ఎంత పొందారు. ఇప్పుడు టీటీడీ బడ్జెట్లో 1% అసలు తిరుపతికి ఇవ్వటం ఏంటి. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్లో ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు కదా, 2,000 కోట్లు 4,000 కోట్లు అట్లా పెరిగిన దీంట్లో దానిలో 1% తన కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్నాడని తిరుపతి కార్పొరేషన్కి పెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి. నిధులు అంటే మామూలుగా నిబంధనలు ఉల్లంఘించి చేశారు సార్. అసలు ఎన్ని అక్రమాలు జరిగాయి. ఇప్పుడు నీకు ఒక ఎలక్షన్ ముందు పారిశుద్ధ్య వర్కులకి 100 కోట్లు టెండర్లు పిలిచారు. 100 కోట్ల కార్పొరేషన్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన పీరియడ్ ఎంత, 9 నెలల్లో. ఇంజనీరింగ్ విభాగంలో 1,800 కోట్ల. 100 కోట్లు పారిశుద్ధ్యం పెట్టి కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు వసూలు చేసుకోవటమా, వాటితో ఎలక్షన్ చేయడమా, తన కొడుకు ఎలక్షన్. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా తర్వాత చైర్మన్గా చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, తండ్రి కొడుకులు తుడా దోచేశారు. ఈ తండ్రి కొడుకులు ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి. ఎక్కడ, కొండ మీద తండ్రి, కొండ కింద కొడుకు, దోచిపారేశారు. ఆ తండ్రి కొడుకులు అసలు హెడ్ ఎవరు, వాళ్ళు తండ్రి కొడుకులేగా, చిన్నాన్న బాబాయే కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న సుబ్బారెడ్డి మొత్తం దోచేశారు. ఒక్క 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి బేస్గా 15,000 కోట్ల స్కామ్లు జరిగాయి. ఇదేంటి, ఇది లడ్డూ ప్రసాదం, ఈ ఆవు నెయ్యి అనేది ఇదంతా ఎంత అనుకున్నాము, 800 కోట్లు ఏడాదికి. 5 ఏళ్ళు మహా ఉంటే 4,000 కోట్ల స్కామ్ అది. ఈ స్కాములన్నిటికీ సూత్రధారి ఆఫీసర్ ఎక్కడ, జెరూసలేం వారసుడు సార్. ఎక్కడ, జెరూసలేం పర్యటనకు పోయిందంట. ధర్మారెడ్డి ఎక్కడ. అదే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టారనో లేకపోతే ఆయన మీడియాను అడ్రస్ చేశారనో, ఆయన యాక్చువల్గా ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడాడు. ఇప్పుడు శ్యామలరావు మాట్లాడాడు ప్రెస్ మీటు, ఆయన ఈఓ, ప్రజెంట్ ఈఓ. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నీ ఈఓ ఏడి, నీ హయాంలో ఈఓ ధర్మారెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ మధుసూదన్ రెడ్డి గారు సార్ ఇందాక సార్ చెప్పినట్టు జెరూసలం వెళ్ళాడంట. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఆ దేవుడికి అడుగుపోయింది, ఈ దేవుడిని వదిలేసి. ఇందాక డివిఎస్ సార్ ఏదైతే చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఇప్పటి వరకు లేరు, కనపడట్లేదు. హిమాయత్ నగర్లో ఉన్నాడంట, ఎస్ సార్, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడంట, టీ షర్ట్ వేసుకుని వాకింగ్ చేస్తుంటే ఎవరో చూశారంట. సార్ ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలేకరి ప్రశ్న వేస్తే, నాకు భూమన కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధము, నాకు వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధము, నాకు ధర్మారెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి ఆయన వితండవాదం చేశారు సార్. మరి ఇదే విషయం పైన ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వైఎస్ విజయమ్మ గారి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి గారు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడి కొడుకు ధర్మారెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడి కొడుకు వైఎస్ సుమధర్ రెడ్డి, భార్యాభర్తలు వచ్చేసి నేహారెడ్డి. ఈ నేహారెడ్డి ఎవరు అంటే కరుణాకర్ రెడ్డి కూతురు. అంటే మరి ఇంత దగ్గర సంబంధం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమి సంబంధం అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నమా, గింజుకునే ప్రయత్నమా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. డబ్బులు సంపాదించుకోవటానికి సంబంధాలు కావాలి. డబ్బులు వచ్చిన తర్వాత నువ్వెవరు. మంచి కొటేషన్, అదే ఆషామాషి సెంటెన్స్ కాదు మధుసూదన్ రెడ్డి గారు అన్నది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటే అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆడాల్సిందే వాడు బంధుత్వం, వాడు ఏట్లో దోకని గూట్లో రాయిల్లో వేసుకొని మనకు అనవసరం. ద పాయింట్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాడు తెలివిగా కల్తీ లడ్డు అని మనం అంటుంటే లడ్డు చుట్టూ తిరగద్దలే అనుకున్నాడు. కానీ ఈ గణరాజ్యంలో అర్థం తెలుసా? గణరాజ్యం అంటే
గణరాజ్యాన్ని ప్రజారాజ్యానికి గణరాజ్యం అనేది ఇంకో సైమల్టెన్సీ ఓడు. ఈ చంద్రబాబు పాలన గణరాజ్యంలో, బాబుగారి పాలన గణరాజ్యంలో వీడి లెక్కలు బొక్కలు వీడి చిట్ట మొత్తం ఇప్పదమని సిట్టేశాడు. అర్థమైందా నీకు? గణరాజ్యం అంటే జనగణమన పడతావా? జనగణమన, అది గణరాజ్యం. అందువల్ల ఏంటంటే ఈనాటి యువతకు తెలియకపోవచ్చు, బాబుగారి పాలన గణరాజ్యంలో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని రంగాలలో ఎక్కడెక్కడ ఏ విధంగా దోపిడీ చేశారో మొత్తం నిగ్గు జాల్చమని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము తయారు చేశాడు. ఆ టీమ్ అని దేశ అత్యున్నత న్యాయస్థానము ఫెడరల్ సిస్టానికి విరుద్ధంగా ఇది జరిగింది. ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కాడికి వచ్చింది. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనది అనేది నా వాదన. ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని పుస్తకాన్ని తేరిపార చూడండి ఒకసారి అని నేను అంటుంటా. మన ఆత్మగౌరవం మీద సుప్రీంకోర్టు దెబ్బ కొట్టింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ అధికారులు కానీ ఉంటే ఆ నింద మన మీదకు తోసేస్తుంది. మీరిచ్చిన రిపోర్టే కదా అంటారు సుప్రీంకోర్టు. అప్పుడు రేపేమంటావు? మీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిందే కదా, మీకు అనుకూలంగా ఇవ్వకుండా దోషులకి వ్యతిరేకంగా ఇచ్చారు, మీరే తయారు చేసి ఇచ్చారు అని అంటారు. ఆల్రెడీ అనేశాడు నిన్న, సిట్టు లేదు గిట్టు లేదు, అది కూటమి ప్రభుత్వమే, ఇది కూటమి ప్రభుత్వమే అని అన్నాడు. వాడికి మీరు బిట్టుగాడు వేసిన డైలాగ్ మీరు అర్థం చేసుకోండి. ఈ కేటుగాడైన బిట్టుగాడు మన బన్నీ సినిమాలో బిట్టు ఎవరా బ్యాంకులు రాబడి చేస్తుంటాడు. బ్యాంకులు రాబడి వాడి పేరు బిట్టు. ఏది బ్యాంకులు కొలగొడుతుంటాడు. కోటా శ్రీనివాసరావు కూడా ఉంటాడు ఎలాంటి పాత్రలో. జులై మూవీలో వాడు బిట్టుగాడైన వాడు బ్యాంకులు దొంగతనం చేస్తుంటాడు. వాడు ఆ సినిమా బాగా చూసినట్టుండు, ఎట్ట దొంగతనం చేయాలి, ఆడ దొంగతనం. అంటే జులై సినిమాలో బిట్టుని మించిపోయాడా? ఆ బిట్టు పాత్ర వాడికి అది గుర్తొచ్చిందనమాట. ఆ సినిమాలో చూస్తాడు అనమాట. ఇప్పుడు సీమాంధ్ర బిట్టుగాడు తెలివిగా కొట్టిండి దెబ్బ. బిట్టు లేదు కిట్టు లేదు. కిట్టు అంటే టూల్ కిట్ రా నాయన, కట్ చేయాలి కదా నేను. అందువల్ల వాడికి తెలుసు, మొత్తం తెలుసు. ఆంధ్రప్రదేశ్ బిట్టుగాడికే మొత్తం తెలుసు. అందువల్ల ఇప్పుడు గజగజ వణకతుంటాం. అందువల్ల నేనంటుండేది ఏంటంటే రేపు రిపోర్ట్ ఈ అధికారులు ఇచ్చిన ఈ బిట్టు ఆంధ్రప్రదేశ్ బిట్టు నమ్మడం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కకు తప్పుకొని, సిబిఐ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ పక్కకు తప్పుకొని సుప్రీంకోర్టు నెత్తికే వదిలేయాలి. ఆ దేవదేవుడే చూసుకుంటాడు, ఆయనకి జడ్జిమెంటు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే అన్ని చూసుకుంటాడు అని కూడా ఆయన అన్నాడు కదా. ఇప్పుడు పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వర స్వామిని నిరూపించుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని గౌరవనీయులైన సుప్రీంకోర్టు తీర్పుని మేము శిరసావహిస్తున్నాం సార్, మీరే అధికారుల్ని సెలెక్ట్ చేయండి, ఎలక్ట్ చేయండి, మీరే రిపోర్ట్ తెప్పించి సీల్డ్ కవర్లో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇండి, ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఇండి అని ఈ దర్యాప్తు మొత్తాన్ని సుప్రీంకోర్టుకు చుట్టాలి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇన్వాల్వ్ కాకూడదు. ఇది దేవదేవుడికి సంబంధించిన ప్రపంచంలో ఉన్న 520 భక్తుల మంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పించుకునేదానికి లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టే ఎక్స్పర్ట్ కమిటీని వాళ్ళే ఆదేశించాల. ఒక అధికారుల లిస్ట్ అడగతావా? అయ్యా ఐఐసిటీలో వీళ్ళు ఉన్నారు అధికారులు, సిసిఎంబిలో అధికారులు వీళ్ళు ఉన్నారు, ఎన్డీబీలో అధికారుల లిస్టు మాత్రం ఇవ్వాలి. మీరే సెలెక్ట్ చేసుకోండి. మేము సహసరా అన్ని విధాల దర్యాప్తుకి మేము సహకరిస్తాం. మేము అధికారాలు మేము కానీ మా పరిస్తే వీళ్ళు మళ్ళీ ఏమంటారంటే కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాపించుకున్నారని రేపు దర్యాప్తు చేసిన అధికారుల మీద నింద మోపడని నమ్మకం ఏంటి ఈ బిట్టు కిట్టుగాడు? ఎగ్జాక్ట్లీ అది మటుకైతే వాస్తవమే. ఇప్పటి వరకు ఇప్పుడు లాంగ్ ప్రాసెస్ సాగదీస్తారుగా. ఇప్పుడు కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఈ అంటే సిట్టు లేదు, గిట్టు లేదు, బొట్టు లేదు అంటే ఇది మేబీ నెక్స్ట్ 80 మాటలు ఇవే. దీన్ని లెంత్ పెంచాలని చూస్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే సార్ మేము ఏది చేసినా బిట్టు కిట్టు అంటాడు, అందువల్ల మీరే సెలెక్ట్ చేయండి, మీరే సెలెక్ట్ చేసి ఎలక్ట్ చేయండి అధికారుల్ని, మేము దీంట్లో సహకరిస్తాం, మీకేం కావాలంటే అది సహకరిస్తాం. సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చి ఇంకా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో కూడా చూడండి, ఒక కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండి, ఒక కాపీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి అన్నారు.
అది కూడా తీసుకోకూడదు. ఇప్పుడు ఇది ఇన్వాల్వ్ అయింది కాబట్టి దోషుల పక్కన దోషులు ఎవరైతే ఉన్నాడో వాడే కదా పోయింది, వాళ్ళ పక్కన ఇన్వాల్వ్ అయింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానానికి సీల్ ప్యాకులు ఇచ్చి సుప్రీంకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక కాపీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కాపీ తీసుకోవాలి. ఇది బిట్టు కిట్టుగాడు కలియుగ జగనాసురుడు దీంట్లో బాగా చోరకళల్లో 64 కళల్లో చోరకళకి బాగా తెలుసు. అందువల్ల ఆలోచించండి మీరు, వాడు మొత్తాన్ని రంగంలోకి లాగుతుండవు. అర్థమైందా? ఇప్పుడు ఈ కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ తెలియాలంటే అందువల్ల దీంట్లో నుంచి మీరు ఆలోచన చేయండి. వాడి దేవుణ్ణి కూడా కల్తీ చేసిండు రా నాయన, దేవుళ్ళు కూడా కల్తీ చేసేసిండు. వాళ్ళు వేస్తే దేవుడు అంటుంటే దేవుడు అంటే ఏ దేవుడు పేరు చెప్పడు. హైందవ సమాజం వెంకటేశ్వర స్వామి అంటారు, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి అంటారు, లేదంటే ఆదిపరాశక్తి దుర్గమ్మ, కనకదుర్గమ్మ పేరు చెప్పుకుంటాం, శ్రీశైలం ఎక్కితే మల్లన్న పేరు చెప్పుకుంటాం, కాణిపాకం పోతే వినాయకుడి పేరు చెప్పుకుంటాం. వాడు తెలియదు. జగనాసురుడు చూసేవా ఎంత తెలివైనడు, కలికాల జగనాసురుడు. ఆ దేవుడి పేరు చెప్పరంటే చెప్పడు. పోనీ వాడు కులంలో నీదే కులంరా బాబు అంటే అది కూడా చెప్పడు. నా కులం మానవత్వం అంటాడు. ఈ వాళ్ళు ఉండేదంత దానవత్వం, దయాగుణం లేనటువంటి మన పురాణాల్లో చదువుకున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం కలియుగ జగనాసురుడిని. ఆ జగన్నాటకానికి తెరవరాలంటే సుప్రీంకోర్టే ఎక్స్పర్ట్ కమిటీ వేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఓకే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే.